హాయ్ అండి. క్యాబేజీ ఎగ్ బుర్జీ చేసుకుందామా? క్యాబేజీ అంతగా ఎవరు ఇష్టపడరండి తినడానికి. కానీ ఎగ్ వేసి ఇలా ఎగ్ బుర్జీ చేసుకుంటే సూపర్‌గా ఉంటది. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. మనకు కావాల్సింది క్యాబేజ్ అండి. ఒక చిన్న ముక్కని సన్నగా తరుక్కోవాలండి. బాగా సన్నగా తరుక్కోవాలి. అప్పుడే తొందరగా వేగుతది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి నూనెలో బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఈ క్యాబేజ్ తరుగును కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపండి. అప్పుడే క్యాబేజీ వాసన లేకుండా బాగుంటుంది. చూసారా, బాగా వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసి కొంచెం వేగనిచ్చి తగినంత ఉప్పు, సరిపడినంత ధనియా పౌడరు, కారం వేసి బాగా కలుపుకోండి. బాగా కొంచెం వేగనివ్వండి. వేగాక ఇప్పుడు మనం ఒక 5 కోడిగుడ్లు వేసుకుందామండి. 5 కోడిగుడ్లు వేసి ఒక్క నిమిషం ఉంచి బాగా కలుపుకోండి. క్యాబేజీ గుడ్డు కలిసిపోవాలండి. అంత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని దించేయడమేనండి. చూడండి, ఇలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా విడిపోతాయి. అప్పుడు మనకి బుర్జీ తయారైనట్లు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. పిల్లలకి రకరకాలుగా చేసి పెడితే కదండి ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి చూడండి క్యాబేజ్తో. వద్దనకుండా వాళ్ళే తింటారు. వీరేన్ వైఫ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.